హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి అని కోరుకుంటున్నాను. యాక్చువల్గా అయితే ఈరోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. సో అది మీతో షేర్ చేసుకుందామని ఒక ఒపీనియన్తో వీడియో చేస్తున్నాను. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అయితే నా దగ్గరికి మన స్కూల్కి సైరా బను అని ఒక ముస్లిం అమ్మాయి అనమాట. తను యాక్చువల్గా వాళ్ళ పాపని స్కూల్లో జాయిన్ చేయడానికి అయితే వచ్చింది, ఒక 1.5 year బేబీని. సో అసలు సిచ్యువేషన్ ఏంటి అంటే, ఆ అమ్మాయికి 20 yearsకి మ్యారేజ్ చేశారు. సో 1 yearలో బేబీ పుట్టింది. ఆ టైంలోనే కోవిడ్ రావటం, వాళ్ళ హస్బెండ్కి హెల్త్ పాడైపోవటం, ఆయన ఎక్స్పైర్డ్ అయిపోవటం, వాళ్ళ అమ్మ వాళ్ళు పాపం అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చేసేయటం. సో అంతా 22 yearsకి ఇదంతా కూడా ఫినిష్ అయిపోయింది. 23 బిలోనే. సో చాలా చిన్న ఏజ్ అమ్మాయి, చాలా స్టెబిలిటీ లేని మైండ్, మెచ్యూర్ లేకుండా చాలా పసితనంగా మాట్లాడే టైప్లో అలా అనిపించింది పాపని జాయిన్ చేయడానికి వచ్చినప్పుడైతే. మేడం ఫీజు కూడా అంటూ, సర్లే పర్లేదులేమని వేరే జాబ్ అయితే సర్చ్ చేసుకో అని చెప్పాను. సో అలా చూస్తూ ఉంటే జాబ్ అయితే పెద్ద క్వాలిఫికేషన్ లేకపోవడం వల్ల అమ్మాయికి పెద్దగా అయితే మంచిగా ఎక్కడ రాలేదు. సో ఇది కాదు మేడం, నేనైతే ఏదన్నా కంప్యూటర్ కోర్సెస్ అయితే నేర్చుకుందామని అనుకుంటున్నాను. డిగ్రీ ప్రైవేట్గా చేస్తూ అది కరెక్ట్ స్టెప్ అని నాకు అనిపిస్తుంది. అమ్మ వాళ్ళేం ఫైనాన్షియల్గా హెల్ప్ చేయలేకపోతున్నారు, నాకు సోర్స్ లేదు, అసలు ఏంటి ఇలా అయిపోయింది లైఫ్ అంటూ కొంచెం బాధపడుతూ మాట్లాడింది. సో నేను తనకైతే ఒక సపోర్ట్ అయితే ఒకటి ఇచ్చాను. అలా కాదమ్మా, అలా వెళ్ళకు, చాలా ఉంటుంది లైఫ్ అంటే, ఇలా అని చెప్పి కొంత ధైర్యం అయితే నేను ఒక ఆడపిల్లగా ఆ పిల్లకి ఇవ్వగలిగాను. సో పాప గురించి వదిలేసే, నా దగ్గర ఉంచేసే మార్నింగ్ ఈవినింగ్ వరకు. నువ్వు లైఫ్లో సెట్ అయినప్పుడు ఎప్పుడైనా నన్ను రుణం తీర్చుకుందిగా నేను ఒక వర్డ్ యూజ్ చేశాను. ఊరికే అంటే ఎవరు కూడా ఆత్మాభిమానం చంపుకుని తీసుకోలేరు హెల్ప్ కాబట్టి. సో అలా అమ్మాయి డిగ్రీ ప్రైవేట్గా చేస్తూ ఆ పాపను 2.5 years నా దగ్గర ఉంచి, తను ప్రైవేట్గా కంప్యూటర్ కోర్సెస్ కూడా మొత్తం మంచిగా నేర్చుకుంది. అంతా అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు తర్వాత, మేడం నాకు మీ కోర్సెస్ నేర్చుకోవడం వల్ల ఒక జాబ్ అయితే వచ్చింది, నేను వేరే ప్లేసెస్కి అయితే వెళ్తున్నాను, పాపని అమ్మ వాళ్ళని కూడా తీసుకువెళ్ళిపోతున్నాను, నాకు సపోర్ట్ కావాలి కాబట్టి అని ఒక 1.5 year బ్యాక్ అయితే నా దగ్గరికి వచ్చింది. సెండ్ ఆఫ్ తీసుకుంది, థ్యాంక్ యూ చెప్పింది, చాలాసేపు ఎమోషనల్ అయిపోయింది, వెళ్ళింది. బట్ ఒక 2 days బ్యాక్ అయితే నన్ను మీట్ అవ్వడానికి వచ్చింది. ఆ పాప ఇప్పుడైతే యాక్చువల్గా యూకేజీకి వచ్చేసింది. ఇంకా 25Kలో ఉన్నాను మేడం శాలరీ అని ఎమోషనల్ అవుతూ చాలా మెచ్యూర్గా, చాలా సొసైటీ తెలిసిన పిల్లలా మాట్లాడింది. నాకు చాలా ముచ్చటగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. సో కొంతసేపు అన్నీ షేర్ చేసుకున్నాం, మాట్లాడాం. తనకైతే ఒక సజెషన్ ఇచ్చాను. సో నువ్వు సింగిల్గా అయితే అలా ఉండకు, చాలా సొసైటీలో చాలా ఫేస్ చేయాల్సి వస్తుందమ్మా ఒక ఆడపిల్ల సింగిల్గా మేనేజ్ చేయడం అంటే. మూవ్ ఆన్ అయిపోయింది, బట్ ఫర్దర్గా నెక్స్ట్ చాయిస్ అనేది నువ్వు తీసుకో లైఫ్లో, అలా అయితే ఉండకు అని నేను తనకి సజెషన్ అయితే ఇచ్చాను ఒక సిస్టర్లా. 100% ఆ వేలో మాత్రం నువ్వు ట్రై చేయని చెప్పాను. షూర్ మేడం, అలాగే తప్పకుండానైతే చెప్పింది తను. కొంత టైం తీసుకుంటాను 1 or 2 yearsలో అని అయితే చెప్పింది. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు. బట్ ఇప్పుడు నేను చెప్పేది ఎందుకు, నేను హ్యాపీగా ఫీల్ అయింది ఎందుకు అంటే, ఏదో డప్పు కొట్టుకోవడానికో నేను చేసిన కొంచెం ఇంకోటి అయితే కాదు. యాక్చువల్గా నేను అసలు అక్కడ మెన్షన్ కూడా చేయలేదు నేను ఏం చేశాను అనేది కూడా. కాకపోతే ఏంటంటే, ఒక ఆడపిల్ల అనేది అడ్వాంటేజ్లో పిచ్చి పిచ్చి వాస్ట్ పనులు చేసుకునే వాళ్ళు, లైఫ్ స్పాయిల్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అట్ ద సేమ్ టైం కష్టం సుఖం తెలిసి లైఫ్ పాడైపోయిన ఆడపిల్లలు కూడా అంతేమంది ఉంటారు. ఈ సొసైటీ అనేది అలాంటి వాళ్ళని బ్లేమ్ చేసి నిందలేయటానికి ముందుంటారు తప్ప ఒక పుషప్ ఇవ్వడానికి అయితే ఎవరు ఉండరు. సో అలాంటి పాప, అలాంటి అమ్మాయి ఒక 22 yearsకి లైఫ్ మిస్ చేసుకుని జీరోలా ఉండిపోయిందంటే నిజంగా చాలా బాధపడాల్సిన విషయం అది. సో ఆ స్టేజ్ నుంచి ఆ 3 yearsలోనే ఆ అమ్మాయి డిగ్రీ కంప్లీట్ చేసుకుని కంప్యూటర్ కోర్సెస్ అవి నేర్చుకుని స్టెబిలిటీగా తనకు తను ధైర్యంగా వెళ్ళి జాబ్ తీసుకుని, ఈరోజు తను ఇండివిజువల్గా తన కాళ్ళ మీద తను ఒక 25,000 సంపాదించే స్టేజ్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళని దగ్గర పెట్టుకుని నెక్స్ట్ స్టేజ్ లెవెల్ సజెషన్ తీసుకుని స్టెప్ తీసుకుని లైఫ్ని మంచిగా మూవ్ చేసుకునే కెపాసిటీ. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఏదో చేశారు, అయిపోయింది, ఫర్గెట్. నెక్స్ట్ ఇప్పుడు తనకు తను చాయిస్ తీసుకునే స్టేజ్కి కూడా తను వెళ్ళాలి, వెళ్తుందనే కోరుకుంటున్నాను. తను కూడా వెళ్తాను అనే చెప్పింది. అది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఒక ఆడపిల్ల అనేది ఎంత తక్కువలో పుట్టినా, ఎలా పెరిగినా, ఎలా చేసినా ఫైనాన్షియల్ స్టేటస్ అనేది మనకు మెయిన్ కాదండి. మన సంకల్ప బలం అనేది ఫస్ట్ గట్టిగా ఉండాలి. అది ఉంటే ఎలాంటివైనా సరే, ఎన్నున్నా సరే, ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా సరే, ఎలా ఉన్నా సరే అవన్నీ క్రాస్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతాము. అలా వెళ్ళాలి. అలాంటి స్టేజెస్లో ఉన్న ఆడపిల్లలు ఎవరైనా సరే డిప్రెషన్లో కుంగిపోతూ నా లైఫ్ అయిపోయిందని అక్కడితో అయితే అయిపోకూడదు. ఎవరికి తోచినంతలో వాళ్ళు స్టెప్ తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి తప్ప అనేదైతే ప్రతి ఒక్క ఆడపిల్లకి యాజ్ ఎ మదర్గా,
యాజ్ అ సిస్టర్గా నేను ఇచ్చే సజెషన్. ఇది ఎంతమందికి నచ్చుతుందో నాకైతే తెలీదు ఈ వీడియో. నేనైతే జస్ట్ షేర్ చేసుకోవాలని అయితే షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా బిడ్డ తల్లి అయితే నాతో ఆడుతుంది.